సేమియా కర్డ్ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సేమియా ఏంటండి అది, అంటే దాన్ని ఏమన్నా మీరు కొంచెం ముందుగా మనం సోక్ చేసుకున్నాం ఒక 10 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ మినప్పప్పు. ఓకే, అవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మరి వంటని ముందు ఏం చేయాలి? దీన్ని కొద్దిగా బాయిల్ చేసుకున్నామండి. 80% కుక్ అయితే చాలు. అవునా? సో స్టవ్ ఆన్ చేసినా మరి కొంచెం వాటర్ తీసుకున్నాం. సరే, వాటర్ కావాలా మీకు? అదిగోండి ఆ జగ్ లో వాటర్. అంటే సోక్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. కొంచెం ఒక 80% కుక్ అవుతుంది. సో ఇవి వేసుకుందాం. మనం కొద్దిగా వేసుకుందాం. ఆల్రెడీ కొంచెం మనం సోక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. మీకు కావాలంటే అక్కడ స్పూన్స్ ఉన్నాయి, వాటిని వాడచ్చు. ఇది మంచిగా మనకి 80% వరకు బాయిల్ అవ్వాలన్నమాట. ఓకే, సో ట్రెడిషనల్ రెసిపీస్ మీ సైడ్ అంటే ఏం చెప్తారండి? మాకు ట్రెడిషనల్ అంటే మినప గారెలు బాగా చేస్తారు. అవి చాలా బాగుంటాయి. అంటే రెగ్యులర్ కొత్త అల్లుళ్ళకి అవి మంచిగా చేసి పెడతారు. అంటే ఇంకా నాన్ వెజ్ కూడా ఎక్కువ చేస్తుంటాం. మీకు తెలుసు కదా గుంటూరు ఎక్కువ కారం అనేసి. వాటితో పాటు ఇంకా పాయసం బాగా చేస్తారు. పాయసం చాలా ఇష్టంగా తింటాం మేము. ఇంకా సగ్గు బియ్యం పర్వాణం అనేసి, బొబ్బట్లు, ఇవి ఎక్కువ తింటాం. పిండి వంటలు బాగా చేస్తారా మీరు? కొద్దిగా అండి, అన్నీ రావు కానీ కొద్దిగా. కొంచెం మా వారు సపోర్ట్ ఇస్తుంటారు. అలాగే అమ్మ కూడా మంచిగా చేస్తారు. అమ్మకు బాగా వచ్చు. అబ్బా, పిండి వంటలు అంటే మామూలుగా ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ మీరు ఇక్కడ అన్నారు మీ హస్బెండ్ చేస్తారు అని చెప్పేసి వంటల్లో. సో ఆయనకి వంట వచ్చండి. తనకు చాలా ఇష్టం. తను యాక్చువల్లీ ఆర్మీ పర్సన్. సో వాళ్ళ ఓన్ గా చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు నేర్చుకున్నారు. అలా అలా తనకి ఇంట్రెస్ట్ ఎక్కువైంది. సో ఆర్మీ అంటే చాలా టఫ్ కదా? చాలా అండి. సో ఏంటి మిస్ అవ్వడం కూడా మీరు ఎక్కువగానే? చాలా టఫ్ అవుతుంది. అవును. సో ఎన్ని మంత్స్ ఇక్కడ ఉంటారు, ఎన్ని మంత్స్ బయట ఉంటారు? మనకి ఇయర్లీ 3 months మాత్రమే హాలిడేస్ ఉంటాయండి. ఆ 3 months అంటే 90 days మాత్రమే వాళ్ళు మనకి అవైలబిలిటీ ఉంటారు ఇంట్లో. మిగతా హోల్ ఇయర్ ఇంకా తను వర్క్ లోనే ఉంటారు. కానీ నిజంగా ఆర్మీ వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ వాళ్ళ బెటర్ హాఫ్స్ మీలాంటి హస్బెండ్ అంటే వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే ఈ రోజుల్లో అందరూ కలిసే ఉండాలి, మనం అందరం కలిసే ఉండాలి అని చెప్పేసి అనుకోవడమే కాదు, దేశం కోసం అసలు మీరు సరే వెళ్ళండి, జయించి రండి అని చెప్పేసి మీరు పంపిస్తున్నారు కదా. మాకు మిస్ అవ్వడం అన్నది సర్వసాధారణం. చాలా చాలా టెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం దేశం కోసం చేస్తున్నాం కదా, అదొకటి చాలా హోల్ హార్టెడ్ గా అనిపిస్తుంది మనకి. గ్రేట్ గ్రేట్ నిజంగా. ఓకే, ఇక్కడ మనకి బాయిల్ అయినట్టుంది కదా? ఎస్ అండి, చాలా పోతుంది. ఓకే, అయితే వాటర్ తీసేసేయాలి కదా మనం? అవునండి. నేనైతే ఇదంతా స్ట్రెయిన్ చేసేస్తాను. వాటర్ లేకుండా ఉండాలన్నమాట. ఇందులోనే ఉంచేసాను, అక్కడే ఉంచేసాను. అది కూల్ అయిన తర్వాత యూజ్ చేస్తాను. ఇప్పుడు మీకు మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలైతే కొద్దిగా ఆయిల్ వేస్తాను. స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకున్నామండి నెక్స్ట్ ప్రాసెస్ కి. తాలింపులా అన్నమాట ఇది. సో ఫస్ట్ మనము క్యాష్యూస్ కొంచెం ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇష్టంగా ఏ వంటలు చేస్తూ ఉంటారు? మనకి బేసిక్గా కర్రీసే ఎక్కువ ఇష్టం అండి. నార్మల్ పప్పు, ఇంకా మష్రూమ్ ఫ్రైస్ అని, పన్నీర్ అని, ఇవి ఎక్కువ తీసుకుంటాం మేము. మీ గురించి చెప్పండి, అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సో నాది ఎంటెక్ అయిపోయింది. సో లేటర్ ఐ గాట్ మ్యారీడ్ విత్ మై హస్బెండ్ అండ్ ఒక బాబు, తను 6 years. సో ఇంకా నేను ఈ మధ్య అంటే కొంచెం రీసెంట్గా ఒక 4 years నుంచి సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో బ్యాలెన్స్ చేసుకోవడం, ఎందుకంటే మొత్తం అంతా మీ మీదే కదా ఇప్పుడు. అవును, మీ హస్బెండ్ లేని టైంలో. అవునవును.
తాను వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాం, కానీ ఇంకా మిగతా టైంలో అంటే కష్టం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం ఫ్రై అయితే ఇవి పక్కకు తీసేసుకొని మనం మిగతా అవి పోపు చేసేసుకున్నాం. అయితే ఇవి అందులోకి తీసేసుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ అయింది కదండి, చాలు, మనం తీసేసుకున్నాం వేరే బౌల్లోకి. ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకుందాము. జీలకర్ర, నేను కొంచెం జీలకర్ర ఎక్కువే వాడతాను. నెక్స్ట్ కొంచెం ధనియాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మినపప్పు టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఓకే, మనకి అవి మంచిగా అనిపిస్తుంది అవి తింటూ ఉంటే. సరే వేయించండి. కానీ పోపు ఎంత ఉంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది కర్డ్ కాబట్టి ఇంకా బాగుంటుంది. సో పోపు వేగిపోయింది. మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి కొంచెం. అంటే మేము పచ్చిమిర్చి కంపల్సరీ పెరుగులో. బాగుంటుంది, చాలా బాగుంటుంది. దింపేసుకునేటప్పుడు లైట్ గా వేసుకుందామండి, చాలు. జస్ట్ కరివేపాకు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంతమందికి కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా నచ్చుతుంది కాబట్టి కొత్తిమీర వేస్తాను, కొద్దిగానే వేస్తున్నాను నేను. అంతే. సో ఇంకా లాస్ట్ మనం పెరుగు అన్ని వేసుకుని కలుపుకోవాలి కదా? పెరుగు కొంచెం అట్లా గడ్డలుగా కాకుండా సాఫ్ట్ కంటెంట్ అయ్యేలాగా చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకే ప్రసన్న గారు, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాము? మనం ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు తీసుకొని కొంచెం దాన్ని గడ్డలుగా లేకుండా మిక్స్ చేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేస్తానండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసాక మనం కీర దోసకాయ ఇందాక చెప్పుకున్నట్లు కీర కూడా వేసుకుందాం. సో ఇవి మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తాం. మొత్తం పోపే ఉంది. మీకు పోపు ఎంత ఇష్టమైనంత మాత్రాన దాని ఫ్లేవర్ మంచిగా తెలుస్తుందండి. ఇప్పుడు మనకి దానిమ్మ కూడా వాటర్ కంటెంట్ కాబట్టి మీ ఇష్టం, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలకి డైరెక్ట్ గా ఇచ్చే బదులు ఇలా ఇస్తే చాలా యూస్ఫుల్, వాళ్ళు మంచిగా తింటారు కూడా. అండ్ అలానే సేమియా, డ్రై సేమియా తీసుకోండి. థ్యాంక్ యూ. లాస్ట్లో మనము ఈ సేమియా కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇటు ఇచ్చేసి మంచి కలర్ఫుల్ గా ఉందండి, చాలా టెంప్టింగ్ గా ఉంది. సో చక్కగా ఇది డిన్నర్ లో తీసుకున్నా బాగుంటుంది. కొంతమంది నైట్ తినరు కదండి, వాళ్ళకి ఇది పెరుగు అసలు తినరు కొంతమంది. సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. లావ్ అవుతాం అనుకుంటారు కొంతమంది, సో అలాంటప్పుడు ఇవి తీసుకోవచ్చు. సో చూస్తుంటేనే ట్రై చేయాలనిపించే రెసిపీలా ఉందండి ఇది. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. అది జీడిపప్పు కూడా. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. పెరుగన్నం లాంటి సేమియా బాత్ కలర్ఫుల్ ఉందండి. పెరిగేసిన తర్వాత పెద్ద తాలింపు మరి ఎక్కువ అన్నట్టుగా ఏమనిపించలేదు. సరిపోతుందండి, మనం సేమియా యాడ్ చేస్తాం కదా, ఆ కంటెంట్కి అవి సరిపోతుంది. జీడిపప్పు చూసారు కదా, చాలా ఈజీగా సేమియా కర్డ్ బాత్ రెడీ చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
సేమియా కర్డ్ బాత్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కీరా ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు. సేమియా కర్డ్ బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి నానబెట్టిన సేమియా వేసి ఉడికించుకుని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, ఉప్పు, కీరా తురుము, వేయించుకున్న పోపు, దానిమ్మ గింజలు, ఉడికించుకున్న సేమియా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా కర్డ్ బాత్ రెడీ.